నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అది ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటి. ఏడాదికి 10 కోట్ల మంది ప్రయాణించేందుకు సౌకర్యాలున్నాయి. 12.2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ మల్టీపర్పస్ రైల్వే స్టేషన్ నిర్మాణం కేవలం 3 ఏళ్లలో పూర్తయింది. ఇంతటి భారీ నిర్మాణాన్ని ఎంత వేగంగా ఎవరు ఎలా పూర్తి చేశారనే ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన జవాబులొస్తున్నాయి. ప్రపంచంలోని అద్భుత రైల్వే స్టేషన్లలో ఒకటైన ఈ రైల్వే నెట్వర్క్ను వేలాది రోబోలు నిర్మించాయంటే నమ్మశక్యం కాదు. అయినా నమ్మక తప్పదు. ఎందుకంటే అదే నిజం కనుక. చైనాలోని చాంగ్కింగ్లోని నాన్స్ జిల్లాలో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను 2022 మే నెలలో ప్రారంభించారు. 2025 జూన్లో స్టేషన్లో సేవలు ప్రారంభమయ్యాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాదిరిగా హైస్పీడ్ రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు ఒక్కటేమిటి, చైనా నలుమూలలకు వెళ్లేందుకు వీలైనన్ని రకాల రవాణా సౌకర్యాలకు ఈ స్టేషన్ నిలయం. 15 ప్లాట్ఫామ్లు, 29 ట్రాక్లతో గంటకు 16,000 మందికి సేవలందించేలా ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. గాజు, ఉక్కుతో సంక్లిష్టమైన ప్రదేశాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణ పరిస్థితుల్లో ఈ రైల్వే హబ్ను నిర్మించారు. ఈ లేజర్ గైడెడ్ స్క్రీడ్ రోబోలు మనుషుల కంటే 3 రెట్లు వేగంతో పనిచేశాయట. కార్మికుల వ్యయాన్ని 40% తగ్గించాయి. 800 కేజీల గ్లాస్ ప్యానెల్స్ను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చాయి. అన్ని దిశల్లో కదిలే వెల్డింగ్ రోబోలు, 24 గంటల పాటు ప్రమాదాలు జరగకుండా పెట్రోలింగ్ రోబోలు సేవలందించాయి. మరో దేశంలోనైతే 15 నుంచి 20 ఏళ్లు పట్టే ఈ టెక్ అద్భుతాన్ని రోబోసేన 3 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చింది. చైనా, ఇతర దేశాలకు సరఫరా చేసే ఆయుధాలు నాసిరకంగా ఉంటాయేమో కానీ సొంతానికి వాడుకునే రోబోలు మాత్రం హై క్లాస్గా ఉంటాయని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.